చూడండి, మా బండి రిపేర్ అయింది. అయితే నన్ను ఎడిసేయమంటారా? నేను మెకానికల్ కాదే. అది కాదు, రిపేర్ అయ్యేంత వరకు మేమందరం ఇక్కడే ఉంటాం. కుదరదు, మా సార్ ఒప్పుకోరు. మీ సార్తో నేను మాట్లాడతాను. కుదరదు అంటే దూసుకెళ్ళిపోతాడటండి బాబా. మా సార్ ఏమన్నండి, మీరు ఇక్కడ ఉండొచ్చు. ఇతను అన్సారీ కదండి, నేను టీవీలో చూసానండి. ఈ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు? నేను ఇదిగో ఎదవనండి, నేను ఇంట్లో వంట చేస్తానండి. మీ సెల్స్ లో సిగ్నల్స్ ఉన్నాయా? ఇక్కడ సిగ్నల్ రావండి, మీకు కావాలంటే ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుకోండి. మీరంతా ఇక్కడ ఉండండి, నేను థియేటర్కి వచ్చేస్తాను. పాండు సార్, అన్సారిని లోపలికి తీసుకెళ్ళు. జాగ్రత్త. ఓకే సార్. ఇవరావు సార్, నువ్వు వెళ్ళి వ్యాన్ రిపేర్ చేయి. ఓకే సార్. ప్రతాప్, పాపా మొత్తం బిల్డింగ్ అంతా చెక్ చేసి ఉన్న ఎంట్రీస్ ని ఎగ్జిట్స్ ని క్లోజ్ చేసేయండి. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. ఫాలో హిమ్. సార్. హలో, నేను సత్యాన్ సార్. చెప్పు సత్య. సార్, మా మీద అటాక్ జరిగింది. జీప్ను కూడా బ్లాస్ట్ చేశారు. వాట్? ఎవరికేం అవ్వలేదు కదా? లక్లీ నో క్యాజువాలిటీస్. ఓకే, బట్ వీ నీడ్ ఇమీడియట్ హెల్ప్. మీరు ఎక్కడున్నారు? కరెక్ట్ లొకేషన్ చెప్పు, నేను వెంటనే రెస్క్యూ టీం పంపిస్తాను. సార్, అది కోదాడ హైవే నుండి బైపాస్ తీసుకోకుండా లెఫ్ట్ కి తిరిగి 10 కిలోమీటర్ల లోపలికి వస్తే అక్కడ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది సార్, అందులో ఉన్నాం. ఓకే సత్య, ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ టీం వచ్చేంత వరకు మీరు అక్కడి నుంచి కదలకూడదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా అప్పన్నంగా ఫోన్ చేసి వెళ్ళిపోతే డబ్బులు ఎవరు ఇస్తారా? నీ బాధ ఏంటి? సార్ అడుగుతావేంటి? మేము ఇస్తాంగా. ఎవరైతే నాకైతే చూప్, ఏం కావాలి ఇచ్చే. మహాలక్ష్మి గారు, కంగారు పడకండి, చూసినాడండి, మీ పక్కనే ఉన్నానుగా. అయినా మీకు దయ్యాలంటాను భయమా? మహాలక్ష్మి, మీరేం టెన్షన్ పడకండి. ఈ వీర ప్రతాప్ మీతో ఉన్నంత వరకు మీకేం కాదు. ఎందుకంటే ఈ రాత్రి అంతా నేను మీతోనే గడుపుతాను. ఐ మీన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడే ఉంటాను. అసలు మీరు మాట్లాడకండి, మీరు ఇలా పడుకొని చెప్తాను. ఇలా హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకోండి హాయిగా. ప్రతాప్ గారు, మీరు నా గురించి ఏం కంగారు పడకండి. ఎలా అండి? అవి మిమ్మల్ని ఏమైనా చేస్తాయి? ఏం చేస్తాయి? నేనేం భయపడలేదు, నువ్వు భయపడకు, నేను ఉన్నా కదా. హలో, వచ్చింది భూతం కాదు, భూతాల్ రాజు. ఏంటా భూతాల్ రాజు? నువ్వు ఆడపిల్లలు మరి భయపడుతున్నావు. నాన్సెన్స్. కరెంటు పోతలు ఆంతరాటుకొచ్చినా బాబాయ్, ఇంట్లో భూతాలున్నాయా? ఒకటా రెండా? 18 ఉన్నాయి. 18 భూతాలా? వామ్మో, ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను నాలో దాచుకుంటాను. 18 దెయ్యాలా? హౌ ఎక్సైటింగ్. ఎక్సైటింగ్ ఏంటి నీ బొందా? నేను టెన్షన్ పడుతుంటే ఏంటా భయపడతావు? ఎలా బాయ్. రావ్ సార్, లేట్ చేయకుండా తొందరగా కానీ. ఇంకెంతసేపు పడుతుంది? 20 minutes లో అయిపోతుంది సార్. ఓకే, ఇదిగో టీ తాగండి సార్. థ్యాంక్ యూ. బాబు, ఇదిగో నువ్వు కూడా టీ తాగు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని బిరుదు సంపాదించిన డీసీపీ సత్య మళ్లీ తన తడాకా చూపించారు. 2 రోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కుమారి మీనా, కుమారి భానుల మీద యాసిడ్ పోసి పారిపోయిన శ్రీను, శేషు, వెంకట్లను ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఎన్కౌంటర్ చేసి చంపారు. దీంతో ఆయన చేసిన ఎన్కౌంటర్ సంఖ్య 51కి చేరింది. ఈ ఎన్కౌంటర్ కరెక్ట్ కాదని హక్కుల సంఘాల వారు విమర్శించిన మెజారిటీ, ఎస్పెషల్లీ రాష్ట్ర యువత మొత్తం డీసీపీ సత్యను రియల్ హీరోగా అభినందిస్తున్నారు. చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యా సత్య, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నువ్వు మెటర్నిటీ లీవ్ అప్లై చేయటం ఏంటి? అవును సార్, ఇప్పుడు మా ఆవిడకి 8వ నెల, నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ ఇచ్చారు. సో డెలివరీ అయ్యే వరకు నేనే కదా దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి, డెలివరీ అయ్యే వరకు నువ్వు దగ్గరుండి చూసుకోవాలా? నా భార్య డెలివరీ అయ్యాక 3 నెలల తర్వాత వెళ్ళి చూసుకున్నాను. నేనైతే 6 నెలల తర్వాత వెళ్ళి చూశానయ్యా. మరి నువ్వేంటి సత్య, డ్యూటీ వదిలేసి పెళ్ళాన్ని చూసుకుంటానంటావు? పెళ్ళాన్ని చూసుకోవడం కూడా ఒక డ్యూటీయే కదా సార్. అదే మరి,
పెళ్ళాన్ని పురిటికి పుట్టింటికి పంపించడం మన డ్యూటీ కదా, ఆ పని చేస్తున్నాగా. సార్, డెలివరీకి భార్యని పుట్టింటికి పంపించడం అనేది నా దృష్టిలో పెద్ద నేరం. పెళ్లి చేసుకుంటాం, హనీమూన్కి వెళ్ళొస్తాం, సినిమాలకి షికార్లకని ఊరంతా తిరుగుతాం, కానీ ఫైనల్గా ప్రెగ్నెన్సీ రాగానే డెలివరీకి మాత్రం పుట్టింటికి పంపేస్తాం. ఎందుకని? డెలివరీకి అయిన ఖర్చంతా పుట్టింటి వాళ్ళ నెత్తిని రుద్దేయడానిక? అవును, డెలివరీ ఖర్చులు వాళ్లేగా భరించేది. అయినా డెలివరీ టైంలో తల్లిదండ్రులు పక్కనుంటే చాలా సంతోషిస్తుంది అమ్మాయి. అంతగా అమ్మాయిని సంతోషపరచాలి అనుకుంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కడుపుతో ఉంది నా పెళ్ళాం, కడుపులో ఉన్నది నా బిడ్డ. 9 నెలలు నా బిడ్డను మోస్తున్న నా పెళ్ళానికి డెలివరీ టైంలో ఏది కష్టం ఏది ఇష్టం అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. మీ అందరికీ ఓ విషయం తెలుసా? జీవితంలో ప్రతి స్త్రీ డబ్బు నగల కన్నా ఎక్కువ కోరుకునేది డెలివరీ టైంలో తన భర్త తన దగ్గరే ఉండాలని. నాకు మాత్రం పవర్స్ గనుకుంటే డెలివరీకి పెళ్ళాన్ని పుట్టింటికి పంపించే ప్రతి మగాణ్ణి గృహహింస చట్టం కింద లోపల పడేస్తా. చాలా బాగా చెప్పావు సత్య. థ్యాంక్ యూ సార్. నా భార్యకి బిడ్డలుగానే ఛాన్స్ లేదు, కానీ ఉంటే నీలాగానే దగ్గరుండి చూసుకోవాలనిపిస్తుంది. సత్య, నీకు 1 మంత్ కాదు 2 నెలలు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నీకు, నీ పుట్టబోయే బిడ్డకు కూడా. ఝుమ్మని కమ్మని కావ్యమే రాయని ప్రేమని మోయని హాయని సాయమే చేయని సయ్యని కూయని కోయిలే కూవని నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన కూతురువని నిన్ను గారాభంగా పెంచినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావనుకోండి. సెంటిమెంట్ ఎఫెక్షన్ అంటే ఏమిటో తెలియని వాడిని, తల్లి తండ్రి లేని వాడిని, ఒక బోస్టన్ స్కూల్లో పెరిగిన వాడిని పెళ్లి చేసుకున్నావు. అతనికి జాలి దయా కరుణ లేదని, అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఊరంతా అనుకుంటున్నారు. ఏ క్షణాన్ని చస్తాడో చంపుతాడో తెలియని వాడిని చేసుకున్నావే, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడం మీ కూతురుగా నేను చేసిన తప్పే. నన్నన్నిటి భరిస్తాను, కానీ నా భర్త గురించి, ఆయనతో నా లైఫ్ గురించి మీరు మాట్లాడితే నేను సహించను. ఆయనతో నా జీవితం నాశనం అయిపోతుంది అంటున్నారు కదా, బతికి చూపిస్తాను. ఇంత మంచి అల్లుడిని దూరం చేసుకుంటున్నందుకు ఈయన ముందు మీరు తల దించుకునేలా బతికి చూపిస్తాను. మైండెడ్. కోటి కవ్వింపులే గోటి గోరింకలే తారలై ధారలై చారని లేత నవ్వింపులే సొంత సంపెంగలై పువ్వులై పున్నమై
ఓకే అన్నయ్య. ఓకే, సీఎం బయలుదేరాడంట. గెట్ రెడీ.